వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిక్క సుందరి. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దాని ద్వారా నోటిఫికేషన్స్ అనేటివి వస్తాయన్నమాట. ఈ ఛానల్లో ఇదే నా ఫస్ట్ వ్లాగ్. శివాయ నమః. ఓం మహేశ్వరాయ నమః. ఓం శంభవే నమః. ఓం పినాకినే నమః. ఓం శశిశేఖరాయ నమః. ఓం వామదేవాయ నమః. ఓం విరూపాక్షాయ నమః. ఓం కపర్దినే నమః. ఓం నీలలోహితాయ నమః. ఓం శంకరాయ నమః. ఓం ఓం దుర్గాయ నమః. ఓం శివాయ నమః. ఓం మహాలక్ష్మీ నమః. ఓం మహాగౌరీ నమః. ఓం చండికాయ నమః. ఓం సర్వజ్ఞాయ నమః. ఓం సర్వలోకేశే నమః. ఓం సర్వకర్మఫలప్రదాయ నమః. ఓం ఇంట్లో పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత కర్మన్ ఘాట్ గుడికి వెళ్ళాము. గుడి చాలా పెద్ద గుడి, ఫేమస్ గుడి. ఆల్మోస్ట్ అందరు చూస్తుంటారు హైదరాబాద్లో ఉండేవాళ్ళు. సో ఏంటంటే కొంచెం రైనీ టైంలో వెళ్ళామన్నమాట. లాస్ట్ 2 days నుంచి బాగా రైన్ అనేది పడుతుంది. సో వాళ్ళ మామ వచ్చాడు. మామ కంగ్రాచులేషన్ చెప్తున్నాడు, హ్యాపీ బర్త్డే విషయం చెప్తున్నాడు. ఇదంతా గుడి అనమాట. బయట లోపల వీడియో తీసుకోవడానికి ఉన్నది, బయట మాత్రమే వీడియో తీసుకోవాలి. ఇంకా గుడి అయితే చాలా పెద్దది, ఫేమస్. కళ్యాణ మండపం అలాంటివి కూడా ఉన్నాయన్నమాట. చిన్నోడితో వచ్చాము రైనీ సీజన్లో బయటికి. కొంచెం భయంగానే వచ్చాము, కానీ దర్శనం మాత్రం బాగా జరిగింది. తర్వాత క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపోయాము ఇంటికి. సో ఇది కర్మన్ ఘాట్ ఆంజనేయ స్వామి గుడి, ఒకసారి వెళ్ళండి. ఈసారి బర్త్డే స్కూల్లో సెలబ్రేట్ చేశామన్నమాట. పిల్లల మధ్యలో, వాళ్ళ స్కూల్ క్లాస్మేట్స్ మధ్యలో అన్నమాట సెలబ్రేట్ చేశాము. వీళ్ళందరూ వాళ్ళ క్లాస్మేట్స్, టీచర్స్ వాళ్ళందరూ ఉన్నారు.
మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం వెళ్ళాము. సో ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో పిల్లలు కూడా. సో ఎవ్రీవన్ ప్రతి ఒక్కరు వచ్చి అయాన్ష్ నీ బర్త్డే ఈరోజు అని అందరూ చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకున్నారు అనమాట. సో కేక్ వాడికి నచ్చింది బాగా, పిల్లలందరికీ కూడా కేక్ చాలా బాగా నచ్చింది. సో వాళ్ళందరూ వాళ్ళ క్లాస్మేట్స్ అనమాట, అందరూ ఫ్రెండ్సే. సో ఫైనల్గా స్కూల్లో సెలబ్రేట్ చేసాము. ఇది ఈవినింగ్ కేక్ అనమాట. స్కూల్లో ఒకటి, ఇంట్లో ఒకటి కట్ చేయించాము. ఆ తర్వాత ఎందుకంటే అందరూ వస్తారు కదా, రిలేటివ్స్, ఫ్రెండ్స్. సో వాళ్ళ అమ్మమ్మ, వాళ్ళ తాత అండ్ మామ వాళ్ళందరూ వచ్చారనమాట. ఆ తర్వాత కేక్ కటింగ్ అయిపోయింది, అందరూ రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. ఇంకా అల్లరి అక్కడ ఎట్లనో రెస్టారెంట్ కొంచెం ఫ్రీగా ఉంది కాబట్టి సరిపోయింది, వీళ్ళ అల్లరికి సరిపోయింది. ఇదన్నమాట నా ఫస్ట్ వ్లాగ్. తర్వాత ఇంకెప్పుడైనా ఇంకో వ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తాను. ఓకే.